చిత్తూరు నగరపాలక సంస్థలో వైసీపీ క్రమంగా ఖాళీ అవుతోంది. ఫ్యాన్ పార్టీ మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీ పాలన అంతమైపోయింది. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధే ముఖ్యమన్న తెలుగుదేశం ఎమ్మెల్యే జగన్మోహన్ వైఖరితో ఏకీభవిస్తున్న ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేస్తున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. చిత్తూరు నగరపాలక సంస్థల్లో వైసీపీ చిక్కుల్లో పడింది. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లలో ఎక్కువ మంది కండువాలు మార్చేశారు. వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరడంతో మున్సిపల్ కార్పొరేషన్లో పట్టు కోల్పోయింది. మిగిలి ఉన్న సభ్యులు కూడా గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. దీంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ దాదాపు ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయాలు, పార్టీలు కాదు, అభివృద్ధే తమకు ముఖ్యమనుకుంటున్న కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఫ్రెండ్లీ పాలిటిక్స్ కు ప్రత్యర్థి వైసీపీ నేతలు ఫిదా అవుతున్నారు. తన వాక్ చాతుర్యంతో ఫ్యాన్ పార్టీ నేతలను తన వైపు తిప్పుకుని వారి ఆధిపత్యానికి చెక్ పెడుతున్నారు. కూటమి బలపడేలా చేస్తూ వైసీపీని బలహీనపరచడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి ప్రధానమన్న ప్లాన్తో ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రగతికి ఆటంకం లేకుండా చూసేందుకు వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పేస్తున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ భేటీలో అజెండాలోని కొన్ని అంశాలపై తీర్మానానికి ఫ్యాన్ పార్టీ సభ్యుల నుంచే అభ్యంతరం వచ్చింది. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే జగన్మోహన్ చెప్పినా వైసీపీ సభ్యులు వినలేదు. మొండిగా తమ వాదాన్ని సమర్థించుకోవడంతో మేయర్ అముద సహా వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లకు ఆగ్రహం తెప్పించింది. అలాంటి వారిని బయటకు పంపి అజెండాను ఆమోదించుకోవాలని రెండు పార్టీ సభ్యులు సూచించారు. అయితే అజెండాపై కొందరు కార్పొరేటర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రస్తావించిన సమస్యలకు ఎమ్మెల్యే జగన్మోహన్ ఓపిగ్గా సమాధానమివ్వడం అందరికీ నచ్చింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కు 2021లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 డివిజన్లలో 47 చోట్ల వైసీపీ గెలిస్తే 3 టీడీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు. మేయర్ ఎస్సీకి రిజర్వ్ అవడంతో వైసీపీ కార్పొరేటర్ అముద సీట్లో కూర్చున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కుర్చీలు కదిలాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తనదైన స్టైల్లో చక్రం తిప్పి ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లను ప్రభావితం చేశారు. చిత్తూరు అభివృద్ధికి వైసీపీ సభ్యుల సహకారం అవసరమని భావించారు. మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి సహా మొత్తం 16 మంది కార్పొరేటర్లు మూకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో కూటమి పార్టీలో చేరిపోయారు. మరికొందరు జనసేనలో జాయిన్ అయ్యారు. దీంతో కూటమి కార్పొరేటర్ల సంఖ్య 25కు పైగా చేరింది. అదే సమయంలో వైసీపీ సభ్యుల సంఖ్య 25 కన్నా తక్కువగా పడిపోయింది. అనంతర రాజకీయ పరిణామాల్లో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీలో వైసీపీ ఆధిపత్యానికి తెరపడింది. అవిశ్వాసం లేకుండా చిత్తూరు నగరపాలక సంస్థ టీడీపీ వశమైంది. మేయర్గా అముద కొనసాగుతున్నారు. వైసీపీలోని మిగిలిన కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తనకు పాలిటిక్స్ కంటే అభివృద్ధే ముఖ్యమంటున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో సరిగ్గా పనులు జరగలేదు, ఇప్పుడైనా చేసుకుందామని కార్పొరేటర్లు భావిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేసేందుకు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ తో కలిసి నడుస్తున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.